డివిజన్లోని వాజ్పేయి నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కొరకు రైల్వే అధికారులతో రోడ్డు భవనాలు శాఖ అధికారులతో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదనలు పరిశీలించి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రతిపాదనలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాలు శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి, డిఏ రవీందర్, ఏఈ రంజిత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఏం చేస్తాం ఇక మరి ఏడాది కష్టపడతాము. లాట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ అది మ్యాక్సిమం అవుతుంది కదా. మరి మాకు ఏదైనా ఆల్టర్నేట్ మేము చేయించుకుంటాము అంటే ఇందులో సార్ యాక్చువల్లీ ఇందులో లాస్ట్ 10 years నేను స్టడీ చేశాను. అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా రైల్వే మన క్రాసింగ్ కోసమో ఇంకా రైల్వే నాలాలు వెళ్ళడము ఇటువంటి అన్ని ప్రతి ఎక్కడ ఒక మురుగునీరు వెళ్ళాలన్నా, మంచినీరు రావాలన్నా, అదేవిధంగా మన ట్రాఫిక్ సమస్యలు తీరాలన్నా రైల్వే అధికారులతోటి మనం ఎంత సమన్వయం చేసుకుంటే అంత ముందుకు వెళ్తామనేది నా యొక్క నమ్మకం. సో డే 1 నుంచే రైల్వే అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని నిశ్చయించుకొని జిఎం గారిని కూడా కలిసి, తర్వాత డిఆర్ఎంస్ అంటే డివిజనల్ రైల్వే మేనేజర్లను కూడా కలిసి మన యొక్క మల్కాజ్గిరి యొక్క ప్రత్యేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ వాళ్ళకు ఏకరు పెట్టి వాళ్ళకు కావాల్సిన మన ప్రభుత్వ అధికారులతో ఏవైతే శాంక్షన్స్ చేయించుకోవాలో అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఇవాళ మనకు తుర్కపల్లి ప్రాంతంలో మొట్టమొదటి ఆర్యూబీని ఇవాళ మనం ఇనాగ్రేట్ కూడా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ప్రతి ఒక్కటి అంటే ఇవాళ 19, 12, 20, 23 రోజు మనం జిఎం రైల్వేస్ తోటి ఒకసారి కలవడం జరిగింది. దాని తర్వాత డిఆర్ఎం సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డివిజన్ వాళ్ళని 9, 1, 2024 రోజు కలవడం జరిగింది. దాని తర్వాత 7, 2, 2024 ఒకసారి, మరొకసారి 14, 2, 2024 సంవత్సరం కలవడం జరిగింది వాళ్ళతో. అంటే రెగ్యులర్గా కూడా వాళ్ళతో కలుసుకొని మనకు అనేక ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిదీ వాళ్ళతో ముడిపడి ఉంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా దగ్గరికి ఈ రిప్రజెంటేషన్స్ తోటి ఎవరు రాకపోవడం మాకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బట్ మీరు వస్తున్నారు, తప్పకుండా సహకరిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా రైల్వేస్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండ్రు. అనేక రైల్వే ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేయాలని వాళ్ళకు కూడా ఉంది. ఎక్కడ కూడా లెవెల్ క్రాసింగ్స్ ఉండకూడదు అని భారత ప్రభుత్వం నిశ్చయించుకున్న మీదట మీరు మాకు ఉన్న సమస్యలని మీ యొక్క ప్రభుత్వం, మీ యొక్క అధికారుల నుంచి మాకు సపోర్ట్ వస్తే తప్పకుండా అన్ని శాంక్షన్ చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ ఛాంబర్స్ కూడా దాన్ని కూడా రివ్యూ చేసి వాటిని కూడా కట్టడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 10 రోజులలో మన అంటే పవన్ గారి నేతృత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కంప్లీట్ చేసి అది కూడా మనకు అందిస్తుందని ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా ఈ చెరువుల సమస్య, గుర్రం డెక్క సమస్య, ఈ యొక్క దోమల సమస్యను కూడా